హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరిత. సో ఈరోజు రెసిపీ వచ్చేసి యమ్మీ ఎగ్ కర్రీ. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా, అండ్ చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందు ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని, మనం ముందు ఉడికించిన నేను ఎగ్స్ చిన్నగా ఘాట్లు పెట్టేసి ఫ్రై చేశాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఇదే ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీని కూడా వేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగాలు, ఈ మసాలా వేసిన తర్వాత ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ గ్రేవీ కోసం రెడీ చేస్తున్నాం. ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇందులో ఒక కట్ట కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, కారము వేసేసుకోవాలి. ఇంకా ఇందులో గరం మసాలా, ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత చింతపండుని చిక్కగా గుజ్జులా తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. ఇంకా ఇక్కడ పేస్ట్ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఈ ముందు పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని కాసేపు ఉడికించాలి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను చికెన్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. వేసుకున్న తర్వాత ఇందులో కసూరి మెంతి వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనకి సరిపడా ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఇంకా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి దింపేసుకోవాలి. అంతే అండి, ఎగ్ కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.